ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రకటన గ్రంథంలో ఒక వచనం రాయబడి ఉన్నది. ఆ వచనాన్ని ధ్యానించుకొని వాక్యంలోనికి వెళ్దాం. అప్పుడు వాక్యము బాగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు. వారు, ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అర్థం ఏంటంటే, లాస్ట్ లో ఉన్నటువంటి మోషే గొర్రెపిల్ల, ఈ రెండు విషయాలు మనకి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటివి. అందులో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని దాసుడగు మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడుతా ఉన్నారు. అంటే పాత నిబంధన, గొర్రెపిల్ల అంటే కొత్త నిబంధన, మోషే కీర్తన అంటేనేమో పాత నిబంధన. పాడటం అంటే అర్థం ఏంటంటే పాట పాడటం కాదు. ఒక అర్థం ఏమొస్తుందంటే ధ్యానించటం, ధ్యానించినటువంటి వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకోవటం. కీర్తన పాడుచున్నారంటే అర్థం ఏంటంటే, మనం అనుకుంటాం మనకు తెలిసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటాం. పాడటం అంటే ఇక పాట ఒకటి ఉంటుంది, ఇక పల్లవి చరణం, ఇది పాడుకుంటా పోవటం, ఇది అనుకుంటారు. ఇంకొక అర్థం ఏమొస్తుందంటే మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన, పాత నిబంధన కొత్త నిబంధన, ఈ రెండు గ్రంథాలని మనం ఏం చేయాలంటే పాడాలి. అంటే ధ్యానించి వాటి ప్రకారంగా మనల్ని మనము మలుచుకోవాలి. లేఖనంలో చెప్పబడతా ఉన్నది, జనములందరూ కూడా నీ మార్గము నీ న్యాయ విధులు సత్యములని నీ సన్నిధికి వస్తారు అని రాయబడి ఉన్నది. నిజమే. ఈరోజు వాక్య ధ్యానంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. దేవుని వద్దకు వచ్చినటువంటి మనమందరం కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలతో పాటు గొర్రెపిల్ల రక్తం అయ్యున్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన విషయాలను కూడా మనము ధ్యానించటమే కాదు వాటి ప్రకారముగా మనల్ని మనము మలుచుకున్నట్లయితే ఈ మలచబడినటువంటి మనుషులు దేవుని ముందు ఒక కొత్త సృష్టిగా కనపడతా ఉన్నారు. అంటే కొత్తగా ఏర్పరచబడ్డారు, కొత్తగా వాళ్ళు పుట్టించబడ్డారు, కొత్తగా జన్మించి ఉన్నారు. వాళ్ళు ఎవరి చేత అంటే ఈ పవిత్రమైనటువంటి లేఖనాల ద్వారా వారిని వారు శుద్ధి చేసుకొని దేవుని సింహాసనం ముందు పవిత్రంగా నిలబడతా ఉన్నారు. ఆమేన్. ఈరోజు మనము అదే మార్గంలో పడి నడుచుకుంటా పోతా ఉన్నాం. మనల్ని మనం శుద్ధి చేసుకుంటా దేవుని సింహాసనం ముందు నిలబడటానికి వెళ్తా ఉన్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొక విషయంలోనికి వెళ్దాం. ఏమిటంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. ఎలాగంటే ఇన్స్టాగ్రామ్ తీయటం, ఫేస్బుక్ తీయటం, ట్విట్టర్ తీయటం, వాట్సాప్ తీయటం, యూట్యూబ్ తీయటం, ఇంకా చెప్పుకుంటా పోతే ఏళ్ళు సరిపోవు, ఇవన్నీ 10 ఇంకా చెప్పుకుంటా పోతే అన్ని ఒకదానంబడి ఒకటి వచ్చి నిలబడుతూనే ఉంటాయి. వీటిని అన్నిటిని మనము ఏం చేయాలంటే ఈ పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాన్ని ధ్యానించి మనల్ని మనము మలుచుకునేటప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ ఏళ్ళు సరిపోవని, వాటిని మన కంటకుండా చూసుకోవాలి. ఆమేన్. వాటిలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధం అసలు వాటిని మనకి అంటుకోకుండా చూసుకోవాలి.
వాటిలో ఉన్నవని కాదు, కానీ వాటినే మనకు అంటుకోకుండా చూసుకోవాలి. రోజు లెగిస్తే మన కళ్ళకు కనపడితే మనం చూస్తూనే ఉంటాం. అయితే వాటిని మనకు అంటించుకోకుండా ఉండటం అంటే అర్థం ఏంటంటే, దానిలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో వాటిలో ఉన్నటువంటి పవిత్ర మార్గానికి విరోధమైనటువంటి వాటిని మన జీవితాల్లో నిలబడకుండా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఇందాకటి వరకు చెప్పుకున్నది ముఖ్యమైనటువంటిది. ఈ రెండో విషయం ఏంటంటే, మన జీవితాలు దేవుని ముందు పవిత్రంగా మలచబడ్డాయి. కరెక్టే, మలచబడ్డాయి. మలచబడిన తర్వాత మనము ఉప్పు నీళ్ళ బాయి, మంచినీళ్ళ బాయి అని ఉంటాయి. మంచినీళ్ళు కావాల్సినోడు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి మంచినీళ్ళ బావి కాడికే పోతారు, కానీ ఉప్పు నీళ్ళ బావి కాడికి పోడు. లేఖనం చెప్తా ఉన్నది, నువ్వు చెప్పు బ్రదర్, నువ్వు చెప్పు, మంచినీళ్ళు వచ్చే బావిలో నుంచి ఉప్పు నీళ్ళు వస్తాయా అంటే, నువ్వు భలే చెప్తున్నావు అయ్యా, అట్లా ఎందుకు వస్తాయి? మంచినీళ్ళ బావిలో నుంచి మంచినీళ్ళే వస్తాయి, ఉప్పు నీళ్ళు ఎట్లా వస్తాయి? మీరేం చేస్తారంటే, దేవుని లేఖనాల చేత మలసబడ్డారు కదా. ఈ ఇన్స్టాగ్రాము, ఈ ట్విట్టర్, ఇటువంటి వాటిలో ఉన్నటువంటి దానిని మంచి నీరు చేత కడగబడిన మీ యొక్క హృదయంలో, కుటుంబంలో, జీవితంలో వాటిని పెట్టుకోవద్దు. మీన్ ఆ దుర్వ్యాపారము, ఆ నీచమై ఉన్నటువంటి పాపము, వాటిని మీ జీవితాల్లో పెట్టుకోవద్దు. లేఖనం అదే సెలవిస్తా ఉంది. యాకోబు సువార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు, నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కావున, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. నిజమే కదా. అంజూరపు చెట్టు దగ్గరికి పోయి అంజూరపు పండునే కోసుకుంటాం. ఆ అంజూరపు చెట్టు దగ్గర వేరే చెట్టు పండునైతే కోయలేము, అంతే కదా. లేఖనం చెప్తా ఉన్నది, ఉప్పు నీళ్ళల్లో నుంచి తీయని నీళ్ళు అయితే రావు. ఉప్పు నీళ్ళ బావి అది. ఆ ఉప్పు నీళ్ళ బావిలో నుంచి తీయని నీళ్ళు అయితే రావు. ఈ తీయని నీళ్లు రానటువంటి ఆ ఉప్పు నీటి బావి ఏదైతే ఉందో, ఆ ఉప్పు నీటి బావి ఏమిటంటే, మనం చెప్పుకున్నటువంటి ఈ వాట్సాప్ ఇవన్నీ మన మార్గాన్ని అపవిత్రం చేసేటువంటివి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా, ఒక ఇన్స్టాగ్రామ్ అనే కాదు, ఒక ట్విట్టర్, ఫేస్బుక్ అనే కాదు, ఇంకా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనల్ని అపవిత్రము చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజున మనము ఇప్పుడు మనకు కనిపించేటువంటి వాటి ద్వారా పవిత్రులుగా తీర్చబడాల. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుకుంటా పవిత్రులుగా తీర్చబడినటువంటి మనము ఇప్పుడేం చేయాలంటే ఈ పవిత్రమయ్యున్నటువంటి మార్గంలో ఉంటూ ఈ పవిత్రమయ్యున్నటువంటి కీర్తననే పాడాలి. ఈ లోకములో ఉన్నటువంటివి పాపానికి సంబంధించినవి. లోకములో ఏదైతే దేవుని మార్గానికి విరుద్ధమై ఉన్నదో దానిని పాడొద్దు. దానిని పాడితే ఏమవుతుందంటే, లేఖనం సెలవిస్తా ఉన్నట్లు అది జరగదు కదా. లేఖనము చెప్తా ఉన్నది 12వ వచనంలో, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైనను కాయన. మీరు చెప్పండి, మామిడి చెట్టుకి యాపకాయలు కోస్తామా? యాప చెట్టుకి మామిడి పండ్లు కోస్తామా? కోయము కదా. మరి అట్లాగనే క్రీస్తు రక్తము చేత మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతా ఉన్న మీరు మహోన్నతుడైనటువంటి దేవుని ముందు నిలబడి ఈ పవిత్ర గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నటువంటి మీరు
మీరు ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లో ఉన్నటువంటి కంటెంట్ మీలో నుంచి తీయటానికి అవకాశం ఉంటుందా? అర్థమైందా? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి విషయాలని మీ హృదయాల నుంచి తీస్తా అంటే వస్తుందా? రానే రాదు. ఎందుకంటే మీ హృదయం అంతా కూడా తీయని నీటి చేత నింపబడ్డది. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈ తీయని నీటిలో నుంచి రాదు కదా. అటువలేనే దేవుని పవిత్ర లేఖనాల చేత అనుదినము కూడా శుద్ధి చేయబడతా దానిని అలాగనే ఉండనియండి. మీరేం చేస్తారంటే మీ జీవితంలో అలాగనే ఉన్నటువంటి దానిని రానివ్వకుండా, హృదయాల్లోనికి చొరబడనివ్వకుండా జీవిత కాలం అంతా కూడా ఆయన చేత నూతన సృష్టిగా మలచబడుతూ ఉన్న మీరు ఇదే స్థితిని కొనసాగించినట్లయితే ఆయన సింహాసనం ముందు మనం చదువుకున్న ఇందాక ఏమని చదువుకున్నామంటే నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పాటిస్తా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి మనము దేవుని సన్నిధిలో నిలబడి దేవునిని మహిమపరిచేటువంటి వారమై ఉన్నాం. ఎందుకు మహిమపరచబడేటువంటి వారమై ఉన్నామంటే ఈ రోజున మన వాక్య ధ్యానము అదే ఏమిటంటే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి వాగ్దానము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. ఈ వచనంలో మనకి ఈ రోజు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనము ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, యూట్యూబ్ అని ఇంకా వాట్సాప్ అని, వీటిలో నుంచి తీయబడి దేవుని చేత నూతన పరచబడి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ పవిత్రమైనటువంటి లేఖనం ఏమై ఉన్నదో మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన, ఈ కీర్తనల చేత మనము నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాం. నూతన సృష్టిగా అంటే ఒక క్రొత్త మనుషుగా మనము పుట్టించబడి ఉన్నాం. పుట్టించబడిన తర్వాత ఇప్పుడు మనకు కనిపించేటువంటి కంటెంట్, లోకములో ఉన్నటువంటి ఆ విషయము, ఏ వ్యర్థమైనటువంటివి మనుషునికి శాపాన్ని కలుగజేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి నూతనంగా సృష్టించబడిన తర్వాత యాకోబు గ్రంథంలో రాయబడినట్టు మీలో మంచినీటి బావిగా మార్చబడినటువంటి మీరు మంచినీటి బావిగానే ఉండాలి. మళ్ళా ఇప్పుడు నేను ఆ పాత విషయాలని నూతనంగా సృష్టించబడినటువంటి నేను తీస్తా, ఆ విషయాలను నేను హృదయంలో ఉంచుకుంటా అంటే అది లేఖనము కానీ దేవుని సింహాసనం కానీ ఏమాత్రం కూడా మిమ్మల్ని పవిత్రపరచదు. ఆయన సింహాసనం ఎంత మాత్రం కూడా ఆ సింహాసనం ముందు మిమ్మల్ని నిలబెట్టుకోదు. ఆ సింహాసనం ఎంత మాత్రం కూడా మిమ్మల్ని ఆ సింహాసనం ముందు నిలవనియ్యదు. ఎందుకంటే నీటి బుగ్గలో నుంచి చేదు నీరు వచ్చేటువంటి ఆ బావిలో చేదు నీరే వస్తాయి, మంచి నీరు వచ్చేటువంటి బావిలో మంచి నీరే వస్తాయి. నూతనంగా మార్చబడినటువంటి మీరు మంచినీటి బావిలాగా ఉన్నారు. ఈ మంచినీటి బావిలో నుంచి తిరిగి మరలా ఆ లోకానుసారంగా ఉన్నటువంటిది, లోకంలో ఉన్నటువంటిది ఏ విషయం అయితే ఉన్నదో అది మళ్ళా మీ హృదయంలో నుంచి ఊరనే కూడదు. మంచి నీటిలో నుంచి
ఉప్పు నీరు ఎలాగైతే రాదో మీ హృదయాలలో నుంచి కూడా ఆ లోకపు కంటెంట్ అనేది రావద్దు. ఎందుకంటే మనము లేఖనము దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు. మన వాక్య ధ్యానము ఈ రోజున దేవుని వాగ్దానము, మీరు క్రీస్తులో నూతన సృష్టి. క్రీస్తులో ఈ రోజున మీరు నూతన సృష్టి. కాబట్టి నూతనంగా సృష్టించబడినటువంటి మీరు మీ జీవితాలను ఎప్పటికీ ఈ పవిత్ర లేఖనాల ద్వారా ఎప్పటికీ కూడా కొన్ని రోజులు ఉంటాయి, నా అవసరం తీరేదాకా, నాకు రావాల్సి వచ్చేదాకా అట్లా కాదు. ఎప్పటికీ మంచి నీటి బావి లాగానే ఏ చెట్టుకు ఆ పండే గాయాల. క్రీస్తు రక్తంలో, మోషే గ్రంథంలో మనం విన్నటువంటివి మన హృదయంలో నుంచి రావాలి. ఆమె మన జీవితాలు నూతనంగా సృష్టించబడినవి. కాబట్టి ఈ నూతనమైనటువంటి సృష్టికి తగ్గ దేవుని నియమాలను, నీతి విధులను, దేవుని సత్యాన్ని నిలుపుకుందాం. ఇక ఆ చెడు అనేది మన హృదయాల్లోనికి రావద్దు, మనవని వద్దు. ఆమె దేవుడు వాక్యాన్ని దీవించును గాక. అలాగున మన జీవితాలు దేవుడు మార్చాలి. ఎలాగంటే ఆయన సింహాసనం ముందు నిలబడేటువంటి ఒక కొత్త వరవడిని ఆయన మన జీవితాల్లో సృష్టించాలి. ఆమె అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి, ఈ ఉదయకాలమందు లేఖనాలలో ఉన్నటువంటి సత్యమును ధ్యానించుటకు మా హృదయాలను తెరిచినటువంటి నీవు అయ్యా, లోకమందున్నటువంటి కంటెంట్, లోకంలో ఉన్నటువంటి విషయాలు, పవిత్ర లేఖనాలు ఊరేటువంటి హృదయంలో ఏ మాత్రము కూడా ఉండవని లేఖనము సెలవిస్తూ ఉండగా, లోకపు విషయాలు మా హృదయాలలో ఉండకుండా మంచి నీటి బావి వలె ఏ చెట్టుకు ఆ పండే కాసే విధంగా మా హృదయాలను, జీవితాలను, కుటుంబాలను మీ ముందర పవిత్రపరచుమని మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుచు ఉండగా ఈ పాటకి అనుకూలముగా మా జీవితాలను స్థిరపరచమని, ఇంకా తండ్రి ఆత్మీయముగా గ్రహింపు స్థితిలో లేనటువంటి ప్రతి ఒక్కరిని బలపరచండి. కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించి, కావలసినటువంటి జ్ఞాన హృదయాన్ని వారికి దయచేసి నీ వాక్యాన్ని ముద్రించమని, నీ పరలోకపు వివేచన చేత వారికి తండ్రి అర్థమయ్యేటట్లుగా ఈ లేఖనాలను, ఈ వాక్యాన్ని ఈ పరిశుద్ధతలో స్థిరపరచమని నీకే సమస్త మహిమను చెల్లించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.